హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక మంచి మోరల్ స్టోరీ తీసుకుని ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని అనలైజ్ చేస్తూ స్పోకెన్ ఇంగ్లీష్, రిటన్ ఇంగ్లీష్, వొకాబ్యులరీ అండ్ గ్రామర్ ఆస్పెక్ట్స్ని నేర్చుకుందాం. ఎస్పెషల్లీ మన డైలీ లైఫ్లో యూస్ చేసే ఒక ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ ఈ వీడియోలో ఉంటుందండి. సో ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఇక ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద ఎరోగెంట్ హార్స్. ద ఎరోగెంట్ హార్స్. ఎరోగెంట్ అంటే పొగరుబోతైన, ఎరోగెంట్ అంటే పొగరుబోతైన, హార్స్ అంటే గుర్రము. ద ఎరోగెంట్ హార్స్ అంటే పొగరుబోతైనటువంటి ఒక గుర్రము. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్తే, ఏ ఫార్మర్ ఓన్డ్ ఏ డాంకీ అండ్ ఏ హార్స్. ఏ ఫార్మర్ ఓన్డ్ ఏ డాంకీ అండ్ ఏ హార్స్. ఏ ఫార్మర్ అంటే రైతు. ఓన్డ్ అంటే సొంతం చేసుకుని ఉండడము. ఓన్డ్ అంటే సొంతం చేసుకుని ఉండడము. అయితే జనరల్గా మనం కలిగి ఉండడము అని అర్థం చేసుకోవచ్చు. డాంకీ అంటే గాడిద, హార్స్ అంటే గుర్రము. అంటే ఏ ఫార్మర్ ఓన్డ్ ఏ డాంకీ అండ్ ఏ హార్స్ అంటే ఒక రైతుకి ఒక గాడిద మరియు ఒక గుర్రము ఉండేవి. ఇక్కడ ఓడబ్ల్యూఎన్ ఓన్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఓన్డ్ అండి. ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా చెప్తున్నారు కాబట్టి ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారనమాట. సో ఒక రైతు ఒక గాడిదని ఒక గుర్రాన్ని కలిగి ఉండేవాడు. ద హార్స్ యూజ్డ్ టు క్యారీ ద మాస్టర్ అండ్ ద డాంకీ యూజ్డ్ టు క్యారీ హిజ్ లోడ్స్. ద హార్స్ యూజ్డ్ టు క్యారీ ద మాస్టర్. మాస్టర్ అంటే యజమాని. అంటే యజమాని అంటే ఎవరండి ఇక్కడ? ఈ ఫార్మర్ అనమాట, ఈ రైతు. ద హార్స్ యూజ్డ్ టు క్యారీ ద మాస్టర్ అంటే ఆ గుర్రము తన యజమానిని, క్యారీ అంటే మొయ్యడము, తన యజమానిని మోస్తూ ఉండేది. అండ్ ద డాంకీ యూజ్డ్ టు క్యారీ హిజ్ లోడ్స్. మరి ఈ డాంకీ ఏం చేసేదంటే యూజ్డ్ టు క్యారీ హిజ్ లోడ్స్. లోడ్స్ అంటే బరువులు, హిజ్ అంటే అతని యొక్క అంటే ఆ ఫార్మర్ యొక్క బరువుల్ని మోస్తూ ఉండేది. అంటే ఆ గుర్రమేమో యజమానిని మోస్తూ ఉండేది, గాడిదేమో అతని యొక్క బరువుల్ని మోస్తూ ఉండేది. ఇక్కడ స్పోకెన్ లాంగ్వేజ్లో ఎక్కువగా యూజ్ చేసే ఒక ఎక్స్ప్రెషన్ చూడండి, యూజ్డ్ టు అని ఇచ్చారు కదండి. యూజ్డ్ టు అంటే ఇది ఒక పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉండేది. ఓకే, అంటే గతంలో ఒక పని అలా జరుగుతూ ఉండేది అనే అర్థంలో వాడుతాము. అంటే ద హార్స్ యూజ్డ్ టు క్యారీ ద మాస్టర్ అంటే గుర్రము తన యజమానిని మోస్తూ ఉండేది. ఓకే, ఇలా జరుగుతూ ఉండేది ఒకప్పుడు అనే మీనింగ్లో యూజ్డ్ టు యూజ్ చేయాలండి. ఇది స్పోకెన్ లాంగ్వేజ్లో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని అని చెప్పాలనుకోండి. నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని. ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఇన్ మై చైల్డ్హుడ్. ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఇన్ మై చైల్డ్హుడ్. ఓకే, మా సిస్టర్ సాంగ్స్ బాగా పాడుతూ ఉండేది. అంటే వన్స్ అపాన్ ఏ టైం అనమాట. మా సిస్టర్ సాంగ్స్ బాగా పాడుతూ ఉండేది అని చెప్పాలంటే మై సిస్టర్ యూజ్డ్ టు సింగ్ సాంగ్స్ వెరీ వెల్. మై సిస్టర్ యూజ్డ్ టు సింగ్ సాంగ్స్ వెరీ వెల్. మా టీచర్స్ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. అంటే ఒకప్పుడు మా టీచర్స్ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు అని చెప్పాలంటే మై టీచర్స్ యూజ్డ్ టు ఎంకరేజ్ మీ ఎ లాట్. మై టీచర్స్ యూజ్డ్ టు ఎంకరేజ్ మీ ఎ లాట్. సో ఈ విధంగా గతంలో ఏదైనా ఒక పని జరుగుతూ ఉండేది అనే మీనింగ్లో యూజ్డ్ టు ఉపయోగిస్తాము. దీన్ని స్పోకెన్ లాంగ్వేజ్లో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారండి. సో ఈ విధంగా యూజ్డ్ టు ఉపయోగించి మీరు కూడా కొన్ని సెంటెన్సెస్ని ఫామ్ చేయడం ట్రై చేయండి. కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను కరెక్షన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ద హార్స్ యూజ్డ్ టు క్యారీ ద మాస్టర్ అండ్ ద డాంకీ యూజ్డ్ టు క్యారీ హిజ్ లోడ్స్. వన్స్ ద ఫార్మర్ టుక్ ద డాంకీ అండ్ ద హార్స్ టు టౌన్ టు డూ హిజ్ మంత్లీ షాపింగ్. వన్స్ అంటే ఒకసారి, అంటే రోజులు అలా గడుస్తూ ఉండగా ఒకసారి ద ఫార్మర్ టుక్ ద డాంకీ అండ్ ద హార్స్. ఓకే, ఈ రైతు టుక్ అంటే తీసుకుని వెళ్ళడము,
అంటే టేక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ టుక్ అండి. యాక్చువల్గా టేక్ అంటే తీసుకోవడము అని కదా, అయితే ఈ కాంటెక్స్ట్లో తీసుకెళ్ళడము అని మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా లాంగ్వేజ్ని కాంటెక్స్ట్ని బట్టి మాత్రమే మనం అర్థం చేసుకోవాలండి, డైరెక్ట్గా డిక్షనరీ మీనింగ్స్ని అప్లై చేయకూడదు అనమాట. ఓకే, సో ద ఫార్మర్ టుక్ ద డాంకీ అండ్ ద హార్స్ టు టౌన్. అంటే ఒకసారి ఏమైందంటే ఈ రైతు తన యొక్క గాడిదని మరియు గుర్రాన్ని టౌన్కి తీసుకెళ్ళాడు, పట్టణానికి తీసుకెళ్ళాడు. ఓకే, ఇక్కడ చూడండి టు టౌన్ అన్నారు. టు అంటే కీ అని అర్థము, అంటే టు టౌన్ అంటే పట్టణానికి తీసుకెళ్ళాడు. ఎందుకు? టు డూ హిజ్ మంత్లీ షాపింగ్. ఓకే, హిజ్ అంటే అతని యొక్క, మంత్లీ షాపింగ్ అంటే నెలవారీ షాపింగ్ అనమాట. అంటే నెలవారీ కొనుగోళ్ళు ఉంటాయి కదా, సో అలాంటివి కొనుక్కోవడానికి తీసుకెళ్ళాడు. టు డూ అంటే చెయ్యడానికి, మంత్లీ షాపింగ్ చెయ్యడానికి తీసుకెళ్ళాడు. TO2 అంటే కీ అనమాట. సో మంత్లీ షాపింగ్ చేయడానికి తీసుకెళ్ళాడు. ఆఫ్టర్ ఆల్ ది షాపింగ్ వాజ్ ఓవర్. ఆఫ్టర్ అంటే తర్వాత, ఆల్ ది షాపింగ్ వాజ్ ఓవర్. ఓవర్ అంటే అయిపోవడము. ఓకే, అంటే షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ద డాంకీ వాజ్ ఓవర్లోడెడ్ విత్ సప్లైస్. ఓకే, ద డాంకీ వాజ్ ఓవర్లోడెడ్ అంటే అధికంగా లోడ్ వేయబడింది. ఎవరి మీద? ఈ డాంకీ గాడిద మీద విపరీతంగా బరువు వేయబడింది. విత్ సప్లైస్. సప్లైస్ అంటే అతను కొనుక్కున్న వస్తువులు అనమాట. షాపింగ్లో కొనుక్కున్న వస్తువులతో ఓవర్లోడ్ చేయబడినది. ఇక్కడ చూడండి డాంకీ వాజ్ ఓవర్లోడెడ్ అన్నారు, అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉందండి. ఓకే, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని ఉంటాయి కదా, సో ఇది ప్యాసివ్ వాయిస్లో ఉందన్నమాట. అంటే ఆ పని చెయ్యబడింది అని అర్థం వస్తుంది. అంటే ద డాంకీ వాజ్ ఓవర్లోడెడ్ అంటే ఆ గాడిద మీద ఓవర్లోడ్ వేయబడింది. విత్ సప్లైస్. హీ వాజ్ అనేబుల్ టు క్యారీ ద లోడ్. ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి, ఆ డాంకీ అనమాట. ఇంతకు ముందు సెంటెన్స్లో మనం ఎవరి గురించి మాట్లాడుతామో అది. సో డాంకీ అనమాట. హీ వాజ్ అనేబుల్ టు క్యారీ ద లోడ్. అనేబుల్ అంటే చెయ్యలేకపోవడము, క్యారీ అంటే మొయ్యడము. అంటే ఆ గాడిద లోడ్ అంటే బరువు, ఆ బరువుని మొయ్యలేకపోతుంది, ఆ బరువుని మొయ్యలేకపోయిందనమాట. ఓకే, ఎందుకంటే విపరీతంగా ఓవర్లోడ్ వేశారు కాబట్టి ఆ బరువుని మొయ్యలేకపోయింది. చూడండి, ఏదైనా ఒక పని చెయ్యగలగడాన్ని ఏబుల్ టు అంటాము, చెయ్యలేకపోవడాన్ని అనేబుల్ టు అంటాము. ఓకే, అప్పుడు ద డాంకీ ఆస్క్డ్ ద హార్స్. అప్పుడు ఆ గాడిద ఆస్క్డ్ అంటే అడగడము, హార్స్ అంటే గుర్రము. ఆ గుర్రాన్ని అడిగింది. ఏమని అడిగింది? ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్ హెల్ప్ మీ అండ్ షేర్ ద లోడ్. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్. ఓకే, ఓ ప్రియమైన స్నేహితుడా, హెల్ప్ మీ నాకు సహాయం చెయ్యి, అండ్ షేర్ ద లోడ్. షేర్ అంటే పంచుకోవడము, లోడ్ అంటే బరువు. కొంచెం ఈ బరువుని పంచుకో దయచేసి అని ఆ డాంకీ ఆ హార్స్ని అడిగింది. అడిగితే ద హార్స్ ఎరోగెంట్లీ రిప్లైడ్. అప్పుడు ఆ గుర్రము ఎరోగెంట్లీ అంటే పొగరుబోతుతనంతో, పొగరుగా, రిప్లైడ్ అంటే సమాధానం ఇవ్వడము, పొగరుగా సమాధానం ఇచ్చింది. ఏమని? ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ టు క్యారీ లోడ్స్. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ టు క్యారీ లోడ్స్ అంటే బరువుల్ని మొయ్యడం అనేది నీ డ్యూటీ. డ్యూటీ అంటే కర్తవ్యం, బరువుల్ని మొయ్యడం నీ కర్తవ్యం. మైన్ ఈజ్ జస్ట్ టు క్యారీ ద మాస్టర్. ఇక్కడ జస్ట్ టు క్యారీ ద మాస్టర్, టు కదండి, ప్రింటింగ్ మిస్టేక్ అనమాట. టు క్యారీ ద మాస్టర్. మైన్, మైన్ అంటే నాది, నాది అంటే నా డ్యూటీ అని అర్థమండి. ముందు సెంటెన్స్లో యువర్ డ్యూటీ అన్నారు, ఇక్కడ మైన్ అంటే నాది అని అర్థం. నాది అంటే మై డ్యూటీ అని అర్థం చేసుకోవాలి. సో మైన్ ఈజ్ జస్ట్ టు క్యారీ ద మాస్టర్. మరి నా డ్యూటీ ఏంటంటే జస్ట్ మన యజమానిని మొయ్యడం మాత్రమే, కానీ బరువుల్ని మోసే బాధ్యత మాత్రం నీదే అని చాలా పొగరుగా సమాధానం ఇచ్చిందనమాట ఈ గుర్రం. అప్పుడు ద డాంకీ మేనేజ్డ్ టు క్యారీ ద లోడ్ ఫర్ సమ్ డిస్టెన్స్ మోర్. ద డాంకీ మేనేజ్డ్ అంటే ఎలాగోలాగా చెయ్యడం, ఏదో విధంగా చెయ్యడము. ద డాంకీ మేనేజ్డ్ టు క్యారీ ద లోడ్ ఫర్ సమ్ డిస్టెన్స్ మోర్. అప్పుడు ఆ గాడిద ఏదో విధంగా మేనేజ్ చేసి ఆ బరువుని మరికొంత దూరం లాగిందనమాట, మరికొంత దూరం మోసుకుని వెళ్ళింది. బట్
కానీ హీ స్టార్టెడ్ ఫ్రాతింగ్. ఓకే, హీ అంటే ఆ డాంకీ, స్టార్టెడ్ అంటే మొదలు పెట్టడము, ఫ్రాతింగ్ అంటే నోట్లోంచి నురుగులు కక్కడము. ఓకే, లేదా నురుగులు కార్చడము అంటాం. బట్ హీ స్టార్టెడ్ ఫ్రాతింగ్ అంటే నోట్లోంచి నురుగులు కక్కడం మొదలుపెట్టింది ఆ డాంకీ. అంటే నురుగులు కక్కడం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక కష్టమైన పని చేసినప్పుడు ఆయాసం వస్తుంది కదండి మనకి. అదేవిధంగా ఈ డాంకీ లాంటి యానిమల్స్కి విపరీతంగా వర్క్ చేసినప్పుడు మనకు ఆయాసంలాగా వాటికి నోట్లోంచి నురుగు లాంటిది వస్తుందన్నమాట. అలా రావడాన్ని ఫ్రాతింగ్ అంటారు. సో ఇప్పుడు ఈ డాంకీకి ఏమైందంటే నోట్లోంచి నురుగులు రావడం మొదలైంది. అప్పుడు ద ఫార్మర్ సా ది పూర్ స్టేట్ ఆఫ్ ది డాంకీ. అప్పుడు ద ఫార్మర్ అంటే రైతు, సా అంటే చూడడము, సి అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ సా అంటే చూశాడు. ఏం చూశాడు? ద పూర్ స్టేట్ ఆఫ్ ది డాంకీ. ఇక్కడ పూర్ అంటే పేదరికము అని కాదండి, పూర్ అంటే దయనీయమైన, స్టేట్ అంటే పరిస్థితి. ఓకే, ద పూర్ స్టేట్ ఆఫ్ ది డాంకీ అంటే ఆ గాడిద యొక్క దయనీయమైన పరిస్థితిని చూశాడు ఆ రైతు. చూసి అండ్ హీ షిఫ్టెడ్ ద హోల్ లోడ్ ఫ్రమ్ ద డాంకీ టు ద హార్స్. ఇక్కడ హీ అంటే మళ్ళీ ఆ ఫార్మర్ అనమాట, ఆ రైతు ఏం చేశాడు? షిఫ్టెడ్ అంటే మార్చాడు. ద హోల్ లోడ్, హోల్ అంటే మొత్తము, లోడ్ అంటే బరువు. ఓకే, మొత్తం బరువునంతటిని మార్చాడు అనమాట. మొత్తం బరువునంతటిని మార్చాడు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద డాంకీ టు ద హార్స్. ఫ్రమ్ అంటే నుండి, టు అంటే కీ, ఫ్రమ్ ది డాంకీ అంటే గాడిద నుండి, టు ది హార్స్ గుర్రానికి మార్చాడనమాట. అంటే ఆ గాడిద పాపం చాలా కష్టపడుతోంది అని దాని మీద జాలిపడి ఆ మొత్తం బరువు అంతా కూడా గాడిద మీద నుంచి ఈ గుర్రం మీదకి మార్చాడనమాట. పైన ఇమేజ్లో కూడా చూడండి. సో అప్పుడు నౌ ద హార్స్ థాట్. ఓకే, నౌ అంటే ఇప్పుడు, ద హార్స్ థాట్ అంటే అనుకోవడము, థింక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ థాట్ అండి. అంటే ఆ గుర్రం అనుకుంది. ఏమనుకుందంటే, ఇఫ్ ఐ హ్యాడ్ యాక్సెప్టెడ్ ద డాంకీ సజెషన్ ఎర్లియర్. ఇఫ్ అంటే అయితే, ఇఫ్ ఐ హ్యాడ్ యాక్సెప్టెడ్ ద డాంకీస్ సజెషన్ ఎర్లియర్ అంటే ముందుగా, సజెషన్ అంటే సూచన లేకపోతే సలహా. అంటే నేనే కనుక ఆ గాడిద ఇచ్చిన సలహాని ముందుగానే యాక్సెప్ట్ చేసి ఉండుంటే, అంటే అంగీకరించి ఉండుంటే, ఐ వుడ్ బి క్యారీయింగ్ జస్ట్ హాఫ్ దిస్ లోడ్. ఇందులో సగం బరువు మాత్రమే మోస్తూ ఉండేవాడిని కదా అని తనలో తాను అనుకుందనమాట. అంటే ముందుగా గాడిదేమంది, కొంచెం బరువును పంచుకో అని అడిగింది కదా. అలా పంచుకోమని అడిగినప్పుడు ఆ పని ఏదో అప్పుడే చేసి ఉండుంటే ఇప్పుడు నాకు సగం బరువుతోనే సరిపోయేది, ఇప్పుడు మొత్తం మొయ్యాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ గుర్రము తనలో తాను అనుకుని బాధపడింది అనమాట. సో అదండి స్టోరీ. కింద కొటేషన్ చూడండి. ఎరోగెన్స్ లీడ్స్ టు డౌన్ఫాల్. ఎరోగెన్స్ అంటే పొగరు, లీడ్స్ అంటే దారి తీయడము, డౌన్ఫాల్ అంటే పతనము. ఎరోగెన్స్ లీడ్స్ టు డౌన్ఫాల్ అంటే పొగరు అనేది పతనానికి దారి తీస్తుంది. అది మనుషులకైనా జంతువులకైనా ఎవరికైనా సరే పొగరు అనేది పతనానికి దారి తీస్తుంది. కాబట్టి పొగరు లేకుండా హంబుల్గా ఉండాలి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కొటేషన్ అండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, please subscribe to our channel and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.